వెల్కమ్ టు నాగటాక్స్. అసలు రాజకీయాలలో ఉండాలంటే బూతులే తిట్టాలా? సో, శ్రీరెడ్డి గాని, పోసాని కృష్ణమురళి గాని, లేకపోతే ముద్రగడ పద్మనాభం గాని వీళ్ళంతా మాట్లాడే భాష గాని, వాళ్ళ భాష కుటుంబాలలోకి వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళ మీదకెళ్ళిపోతుంది. ఆడవాళ్ళని తిడుతున్నారు ఖచ్చితంగా. ఇంత దారుణమైన తిట్లు, ఇంత దారుణమైన పచ్చి బూతు. సో, ఇలాంటి పార్టీలు ప్రజల కోసం ఏ విధంగా సహాయపడతాయి అనే దానికి క్వెషన్ మార్క్. ఎందుకంటే రాజకీయాలకి అతీతంగా ఇలాంటి మూర్ఖుల్ని పంపించేసేయండి ఇప్పుడు. మీరు అంటే ఎన్ని పార్టీలున్నా సరే పాలసీ కొరకు కొట్లాడండి. సో, వైఎస్ఆర్‌సీపీ గాని, లేకపోతే తెలుగుదేశం గాని, జనసేన గాని, ఇంకొక బీజేపీ పార్టీ గాని, ఇంకొక పార్టీ గాని ఏదైనా గాని పాలసీ కోసం కొట్లాడండి. పాలసీ గురించి మీడియాలో ప్రెస్ మీట్ పెట్టండి. ప్రజల అభివృద్ధి కోసం మాట్లాడండి. ప్రజలకు ఎక్కడ మేలు జరుగుతుంది, ఎక్కడ మేలు జరగట్లేదు అదే విషయం గురించి మాట్లాడండి. కానీ ఇక్కడ జరుగుతుందేందంటే, ఎవరైనా ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి బూతులతో తిట్టిస్తున్నారు. శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, ముద్రగడ పద్మనాభం, ఇంకా సోషల్ మీడియా పచ్చి బూతులు. ఈ బూతుల వల్ల మీరు సాధించేదేంటి? నిజంగా మీరు ప్రజల మేలు కోరి ఉంటే గనక, కేవలం ప్రజల కోసమే నిలబడితే గనక, మీకు ఇలాంటి చిల్లర నాయాలు ఎందుకు అవసరం? ఇలాంటి చిల్లరగాళ్ళతోటి ఎందుకు తిట్టిపిస్తున్నారు? చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ కోసం తను ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని రాబోయే ఎన్నికలలో మీరు గెలిపించుకోండి, పీఠాపురంలో గెలిపించుకోండి. తను ప్రజల కోసమే కష్టపడుతున్నాడు. తను అంటే అందరూ గెలిచి ప్రజల కోసం సేవ చేస్తున్నట్టు, కానీ తను గెలవకముందే ప్రజల కోసం తాను సొంతంగా సంపాదించిన డబ్బుని ప్రజల కోసం కష్టపడుతున్నాడు, ఖర్చు పెడుతున్నాడు. ఇలాంటి వాడి వాయిసు అసెంబ్లీలో నిలబడాలి, అసెంబ్లీలో తన వాయిస్ వినాలి, ప్రజల కోసం తన గల విప్పాలి. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమిని గెలిపించాడంటూ కూడా తను ఒక మాట మాట్లాడాడు. అయితే ఇది ఎప్పుడైతే ఈ మాట మాట్లాడో వెంటనే వైసీపీ వాళ్ళు తిట్టడం మొదలు పెడుతున్నారు, కుటుంబం మీద పడుతున్నారు. నిజంగా ఇది చాలా దారుణమైన విషయం. మీరెందుకంటే మీకు సపోర్ట్ చేసిన వాళ్ళను ఎవరు తిట్టట్లేదు కదా. మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు అసలు వైఎస్ఆర్‌సీపీకి శ్యామల అనే ఒక యాంకర్ వచ్చింది. యాంకర్ వచ్చి జగన్ కోసం సపోర్ట్ చేయడమే కాకుండా తిట్టింది. మిగతా వాళ్ళని గుంట నక్కలు, పందికొక్కులు, లేకపోతే తోడేళ్ళు అని పోల్చేసింది కాబట్టి శ్యామలని తిట్టారు. యాంకర్ శ్యామలని మిగతా వాళ్ళు ఎందుకు సోషల్ మీడియా ట్రోల్ చేశారంటే, మిగతా పార్టీ వాళ్ళు జగన్ కోసం నిలబడి సపోర్ట్ చేసే ప్రాబ్లం ఎవ్వరికీ ఉండదు. కానీ తను చంద్రబాబు గారిని తోడేళ్ళు అని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని గుంట నక్క అని ఇలాంటి మాటలతో పోల్చేసేసరికి జనాలకి కోపం వచ్చింది. అదేవిధంగా తను పోరాడే శక్తి తోడేలకు కోల్పోయింది కాబట్టి ఒక గుంట నక్క సహాయం తీసుకుంది. ఆ గుంట నక్కతో ఇప్పుడు ఒక కుందేలుని పట్టుకుంది, కుందేలుని వేటాడని పిట్ట కథలల్లి సోషల్ మీడియా ట్రోల్ చేయడం జరిగింది. అంతకు మించి తను కేవలం వైఎస్ఆర్‌సీపీ కోసం నిలబడితే ఎవరు ఏమనరు. కానీ ఇక్కడికి వచ్చేసరికి శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, ముఖ్యంగా పోసాని కృష్ణమురళిని అసలు తను ఒక పిచ్చాసుపత్రిలో చేర్పించాలని నా ఉద్దేశం. వాడిని ఒక పిచ్చాసుపత్రిలో చేర్పించాలి. చిరంజీవి గారు అసలు తన స్థాయి ఏంటి? నీ స్థాయి ఏంటి? నువ్వు మాట్లాడే భాష ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని పిల్లల గురించి మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారి 4వ భార్య అంటున్నావు, 5వ భార్య అంటున్నావు. చిరంజీవి గారిని అయితే దారుణంగా తిట్టాడు. లా భాష యూజ్ చేశాడు. చిరంజీవి గారి మీదకి లా భాష ఉంటాడు. లా కొడక అనే భాష యూజ్ చేశాడు. విన్ని ఏదైనా పిచ్చాసుపత్రిలో చూపించండి, లేకపోతే కనుక ఒక చెట్టు గట్టేసి అక్కడ మూలపడేయండి. ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లో దింపి ప్రజలకి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి మూర్ఖుల వల్ల అంటే డబ్బులు ఇస్తే తిట్టే వాళ్ళు అంటే ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల రోజుకొకరు తయారవుతారు. దీనివల్ల ప్రజలకి మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారో ఒకసారి ఆలోచించండి. పార్టీలకు అతీతంగా ఇలాంటి చిల్లర నాయాలని లా భాష యూజ్ చేస్తూ వా, రే ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారంటే జస్ట్ ఇమాజిన్ రాజకీయాలు ఎక్కడికి తీసుకెళ్తున్నాయి. మీరు ప్రజల కోసం నిలబడితే కుటుంబాలను తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజల కోసం నిలబడేవాడికి కుటుంబాలను తిట్టాల్సిన అవసరం రాలేదు. సో మన భారతదేశంలో ఇలాంటి రాజకీయం మారాలి, ఖచ్చితంగా మారాలి. ప్రజల కోసం ఫైట్ చేయండి. అసెంబ్లీలో వెళ్ళి ఆడవాళ్ళ గురించి మాట్లాడడం కాదు, అసెంబ్లీలోకి వెళ్ళి ఒక వ్యక్తిని కించపరచడం కాదు, ప్రజలకు అవసరమైన విషయాలు మాట్లాడే విధంగా రాజకీయాలు ప్రోత్సహించాలి. ప్రజలు గమనించండి. అంటే పార్టీలకు అతీతంగా ఇలాంటి వ్యక్తుల్ని బయటికి పంపించండి. ఫస్ట్ అసలు మీడియాకు కూడా వీళ్ళంటేనే చాలా సంతోషం అనుకుంటా. రీసెంట్గా పోతిన మహేష్ అని ఇంకొక వ్యక్తి చేరాడు. పోతిన మహేష్ అనే వ్యక్తి కూడా వచ్చి పవన్ కళ్యాణ్ భార్యల గురించి, లేకపోతే 5వ పిల్లం 6వ పిల్లం తను కూడా మాట్లాడుతున్నాడు. ఇలాంటి పిచ్చి కుక్కల్ని బయటికి పంపించండి. అసలు మీడియాకి అసలు అవకాశం ఇవ్వకండి. ఇలాంటి వాళ్ళు ఎందుకు అంత ఎంకరేజ్ చేస్తున్నారు? ఎందుకు తిట్టిపిస్తున్నారు? అంటే ఎవరిని భయపెడదామని? సో దయచేసి ఇలాంటి మూర్ఖుల్ని బయటికి పంపించేసి రాజకీయాన్ని పరిపూర్ణంగా నడిపిస్తారని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ.